హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అన్నమాట. సండే రోజు అయితే మటన్ కర్రీ తీసుకొచ్చారు. ఈ మటన్ కర్రీ చేద్దామని చెప్పేసి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట. చూడండి, కొత్తిమీర, పుదీనా, అలాగే ఓల్ గరం మసాలా, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ అవన్నీ అయితే కడిగి మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇకనైతే రైస్ కుక్కర్ ఉంటుంది కదా, కుక్కర్ని అయితే పెడుతున్నా. చూడండి, స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకుంటాను అన్నమాట. ఎందుకంటే మనం మటన్ కర్రీ కుక్కర్లో వండితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందండి. లేదంటే మనం మామూలు గిన్నెలో ఎప్పటికీ కర్రీస్ చేసి గిన్నెలో వండితే మాత్రం చాలా టైం పడుతుంది కదా. అందుకే నేను ఎప్పుడైనా కూడా మటన్ కర్రీ ఇందులోనే చేస్తాను అన్నమాట. చూసారుగా, ఇక్కడనైతే ఆయిల్ అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసినట్లు ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూసారుగా, ఇక్కడనైతే ఆయిల్ అయితే వేసేసాను కదా. చూసారుగా, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నవన్నీ ఐటమ్స్ అయితే వేయాల్సి ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. గ్రేవీగా చాలా బాగుంటుందండి కర్రీ అయితే. చూసారుగా, ఇక్కడనైతే ఓల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసాను అన్నమాట. వేసి అయితే ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు కర్రీ అనేది టేస్ట్ ఉంటుందండి, పచ్చి పచ్చిగా ఉండకూడదు. చూసారుగా, ఇవైతే ఫ్రై అయిపోతున్నాయి. కుక్కర్లో వండడం వల్ల మనం తొందరగా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట టైంని. ఎందుకంటే మనకు మటన్ కర్రీ ఉడకడానికి చాలా టైం పడుతుంది. అందుకనే కుక్కర్లో వేస్తే ఒక 6-7 విజిల్స్ అయితే సరిపోతుందండి. నేనైతే ఇట్లానే చేస్తాను. చూసారుగా, ఇక్కడనైతే ఫ్రెష్గా పుదీనా అయితే వేసాను. పుదీనా వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోండి. మనం ఎప్పటికీ ఒకేలా కాకుండా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా ఇలా చేస్తారా లేదా వేరే ప్రాసెస్లో చేస్తారా? ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం వేద్దాం అనేసి చూద్దాము. ఇవైతే మంచి కలర్ అయితే వచ్చాయి కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మనకు నాన్ వెజ్ కదా. కొంచెం ఎక్కువనే వేసుకున్నాను అనమాట. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. అంటే ఒక 1 minute అలా ఉంచండి. అట్లనే కలుపుతుంటూ ఉంచితే మనకు పచ్చివాసన అనేది రాదన్నమాట. అలాగే ఇప్పుడైతే 1/2 స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుందాము. చూసారుగా, పసుపు అయితే వేసాను. ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకోండి. చూసారుగా, ఇక్కడనైతే మటన్ అయితే తీసుకొచ్చారుగా. మటన్ అయితే ఫ్రెష్ మటన్ అయితే ఇందులో వేస్తున్నా చూడండి. ఇక్కడ ఏంటంటే మేము మటన్ తెచ్చినప్పుడల్లా మనం కొన్ని అయితే లివర్స్ అయితే తీసుకొస్తామన్నమాట మేము. ఎందుకంటే పిల్లలకు పెట్టడానికి లివర్స్ అయితే బాగుంటాయి కదా, మటన్ లివర్స్. అదే చికెన్ లివర్లు అయితే అస్సలు పెట్టమండి. అందుకే మటన్ తెచ్చినప్పుడు ఖచ్చితంగా పాప కోసం అయితే లివర్స్ అయితే తెప్పిస్తామండి, కొంచెం బలం కదా అని చెప్పేసి. చూసారుగా, ఇక్కడనైతే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఎమ్మీగా, చాలా సూపర్గా ఉంటుంది. అండ్ గ్రేవీగా కూడా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియోస్ డైలీ చూస్తున్నారా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను ఖచ్చితంగా వాటిని ట్రై చేస్తాను అన్నమాట, వాటిని చేయడానికి. ఓకేనా గాయ్స్? చూసారుగా, ఇక్కడనైతే మటన్ అయితే వేసుకున్నా కదా. ఒకసారి మంచిగా కలుపుకోండి. మనం పోపు చేసిందంతా ముక్కలకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మూత పెట్టుకున్నాము. కొద్దిసేపు అంటే ఖచ్చితంగా మినిమం ఒక 10 minutes దాకా ఉంచుకోండి. 10 minutesకి ఒకసారి అలా కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. మనం ఏంటంటే మూత పెట్టేస్తాం, కానీ ఇప్పుడైతే ఫస్ట్ మనం వాటర్ వేసిన తర్వాత కుక్కర్ అనేది విజిల్స్కు పెట్టడానికి మూత అనేది ఉంటుంది అన్నమాట. అందులో మనకు తొందరగా కుక్ అయిపోతుంది. మ్యాక్సిమం ఇప్పుడైతే ఫ్రై చేసుకోనీకైతే ఈ విధంగా సరిపోతుంది అన్నమాట. చూసారుగా, మనకైతే ఒక 10 minutesకి ఇలా చూడండి, మనకు వాటర్ అనేది సపరేట్ అవుతుంది. వాటర్ వచ్చినాయంటే మనకు మటన్ అనేది కొంచెం ఉడికిపోతుంది అన్నమాట. ఈ విధంగానైతే చూసుకోండి. ఒక 10 minutesకి ఒకసారి అలా కలుపుతూ ఉండండి. చాలా టైం పట్టుద్దండి మటన్ కర్రీ అని అంటే మామూలు విషయం కాదు, ఎందుకంటే చికెన్లా కాదు కదా, ఇది ఎక్కువ టైమే పట్టుద్ది. మళ్ళీ ఒక 10 minutesకి అలా చూస్తున్నా చూడండి, వాటర్ అనేది వచ్చాయి కదా. ఒకసారి వాటర్ కన్నా వచ్చాయి కదా, మనకు ఇక ఫ్రై అయిపోతుంది అన్నమాట మటన్ అనేది. ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోండి.
మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మనం ఏంటంటే ఫస్ట్ కొంతమంది ఏం చేస్తారంటే మటన్ వేయగానే కొద్దిసేపు ఉంచి అలా వాటర్ వేసి విజిల్స్ పెడతారు. కానీ అప్పుడు మనకు టేస్ట్ అనేది బాగుండదు అండ్ గ్రేవీ కూడా రాదండి. ఒక 30 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి ఫస్ట్. చేసుకున్న తర్వాత మనం కారం ఇట్లా వేసిన తర్వాత వాటర్ వేస్తాం కదా, వాటర్ వేసినప్పుడు మనం విజిల్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది. కర్రీ కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ మనకైతే ఫ్రై కావాలండి, మినిమం ఒక 30 మినిట్స్ అయినా ఫ్రై కావాలన్నమాట మటన్ అనేది. అప్పుడే మనకు గ్రేవీగా టేస్టీగా బాగుంటుంది. చూసారుగా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇకనైతే 3 టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసానమాట. కారం అనేది మనం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే కారం మనకు నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువనే పడుతుంది. అలాగే సాల్ట్ కూడా వేసానమాట సరిపడా. వేసుకొని కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి మనకు ఆయిల్ అనేది సపరేట్గా అయిపోతుంది కదా, సపరేట్గా మనకు గ్రేవీగా అనేది వస్తుంది అన్నమాట. సపరేట్ అయ్యేదాకా ఈ విధంగానైతే మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. చూసారుగా ఈ విధంగానైతే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం విజిల్స్కి మూత అయితే పెడదాం అన్నమాట. చూడండి ఇక్కడైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. చూసారుగా వాటర్ అయితే యాడ్ చేశాను. కొంచెం వాటర్ అనేది ఎక్కువనే పోసుకోండి, ఎందుకంటే మనకు సూప్ అనేది కొంచెం చిక్కగానే వస్తుంది. కొంచెం విజిల్స్ అనేది ఎక్కువ రావాలి. మళ్ళీ వాటర్ లేకుంటుంటే మనకు మటన్ అనేది అడుగంటుతుంది అన్నమాట. అందుకే కొన్ని వాటర్ అయితే ఎక్కువనే వేసుకొని విజిల్స్ పెట్టుకోండి. చూసారు కదా, ఇక్కడనైతే ఒక 6-7 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూసారుగా మనకు ఫైనల్లీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడనైతే కొత్తిమీర అయితే వేసాను అనమాట. కొత్తిమీర అలాగే మీకు మటన్ మసాలా ఉంటే అది వేసుకోండి, లేదంటే నేనైతే ఇంట్లోనే చికెన్కి మటన్కి అన్నిటికీ ఒకటేసారి మిక్సీ పట్టి పెట్టుకుంటామన్నమాట. గరం మసాలా అదే వేస్తాను అన్నమాట ఎప్పటికీ. చూడండి మనకి ఎంత చిక్కగా వచ్చిందో కర్రీ, మాత్రం వాటర్ వాటర్ అసలే ఉండదు. ఎందుకంటే మనం ఉడకబెట్టేటప్పుడు చాలాసేపు ఉడకబెట్టండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.